ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారు కష్టాలు ఎంత పెద్దగా ఉంటాయో వాటిని దాటిన తర్వాత కూడా వచ్చే విజయం అంత గొప్పగా ఉంటుంది. మీరు కన్యా రాశి లేదా కన్య లగ్నానికి చెందిన వారైతే ఈ మాటలు కేవలం సువిచారం, మంచి మాట మాత్రమే కాదు, ఇది గత 3 సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న కఠిన వాస్తవం. మీరు చాలా కాలం పాటు ఆ వెయిటింగ్ రూమ్ నిరీక్షణ గదిలో గడిపారు. అక్కడ కష్టం మాత్రం 100% ఉంది. కానీ ఫలితం మాత్రం శూన్యం. మీరు మీ జీవితంలో ఒక వింతైన శబ్దతను మరియు అలసటను అనుభవించారు. మీరు గట్టిగా అరవాలని అనుకుంటారు కానీ గొంతు బయటకు రావడం లేదు. కానీ జ్యోతిష్య లెక్కలు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పుడు కాలచక్రం తిరగబోతుంది. 2026వ సంవత్సరం సాధారణ సంవత్సరం కాదు. ఇది మీకు ఆత్మ సమతుల్యతను, సెల్ఫ్ బ్యాలెన్స్ను మరియు పునరుద్ధానం, రివైవల్ ఇచ్చే సంవత్సరం. మేము ఇక్కడ గాలిలో బాణాలు వేయము లేదా మీకు ఉత్తుత్తి కలలు చెప్పము. వచ్చే 10 సంవత్సరాల పాటు మీరు ఏ దిశలో ముందుకు వెళ్తారో నిర్ణయించే గ్రహాల తర్కం మరియు గణితాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఈ వీడియో చివరికి మీ దగ్గర 2026వ సంవత్సరానికి సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంటుంది. జూన్ 2, 2026 మీ జాతకంలో ఎందుకు అత్యంత నిర్ణయాత్మకమైన తేదీ అంటే ఈ సంవత్సరం మౌనంగా ఉండడమే మీకు అతిపెద్ద ఆయుధం. ఎందుకు అవుతుంది అంటే మరియు మీ మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన సమయం ఏది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఒక డైరీ మరియు పెన్ను తీసుకొని కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మనం 2026వ సంవత్సరం పునాదిని విశ్లేషించబోతున్నాం. ఏ సంవత్సరపు దిశనైనా 4 ప్రధానమైన నెమ్మదిగా నడిచే గ్రహాలను నిర్ణయిస్తాయి. కానీ కన్యా రాశి వారికి ఈ 2026 కథ ప్రధానంగా దేవగురువు బృహస్పతి నడక పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక వైరుధ్యాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 2026వ సంవత్సరం మీకోసం 2 భిన్నమైన ప్రపంచాలను తీసుకువస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురువు మీ 10వ ఇంట అంటే కర్మస్థానమైన మిథున రాశిలో గోచరిస్తారు. గమనించండి, ఈ సమయం ఫలితాలది కాదు, ప్రక్రియ. అది జూన్ 1 వరకు మీరు ప్రణాళికలు చాలా వేస్తున్నట్లు అనిపించవచ్చు కానీ వాటిని అమలు చేయడంలో అడ్డంకులు రావచ్చు. నక్షత్రాలు మీకు ఏం చెప్తున్నాయి అంటే ఇది కొత్తగా ఎగిరే సమయం కాదు, మీరు పునాదిని గట్టిపరుచుకునే సమయం. ఇక్కడే పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తుంది. జూన్ 2వ తేదీ 2026వ సంవత్సరంలో ఈ తేదీని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి అంటే తన అత్యంత శక్తివంతమైన స్థితిలో. మరియు ఈ మహా మార్పు మీకు 11వ ఇంట జరుగుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో 11వ ఇల్లు కోరికల నెరవేర్పు మరియు లాభస్థానమని అర్థం. ఏమిటంటే జూన్ తర్వాత మీ పోరాటం నేరుగా విజయంగా మారడం ప్రారంభమవుతుంది. ఏ పనులైతే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయో వాటిలో మీకు అకస్మాత్తుగా వేగం అనేది వస్తుంది. ఈ సమయంలో విశ్వం మీకోసం కరుణ మరియు అవకాశాల ద్వారాలను ఒకేసారి తెలుస్తుంది. ఇక న్యాయం గురించి మాట్లాడుకుందాం. శనిదేవుడు సంవత్సరం పొడవునా మీనరాశిలో అంటే మీ 7వ ఇంట ఉంటారు. 7వ ఇల్లు భాగస్వామ్యం, జీవిత భాగస్వామి మరియు పబ్లిక్ డీలింగ్స్కు సంబంధించినది. ఇక్కడ మిత్రులారా, శనిదేవుడు 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మీ నుండి ఒక్కటే కోరుకుంటారు, అది సత్యం. ఏం చెప్తుందంటే అబద్ధం చెప్పడం ప్రమాదకరం. మీరు ఈ సంవత్సరం అబద్ధం ఆడినా లేదా మోసం చేయడానికి ప్రయత్నించినా శనిదేవుడు మీనరాశిలో ఉన్నారు. ఆయన మీ జీవితంలో సునామీని తీసుకురాగలరు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు నిజాయితీగా ఉంటే ఇదే శని మీకు ఒక రాజుకు లభించేటువంటి పబ్లిక్ స్టేటస్ ఇస్తారు. అలాగే రాహువు దాదాపు సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో మీ 6వ ఇంట ఉంటారు. జ్యోతిష్యంలో 6వ ఇంట అంటే రాహువు అత్యంత శుభప్రదమని చెప్తారు. ఎందుకు అంటే ఇది శత్రుహంత యోగాన్ని సృష్టిస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు.
వారు ప్రయత్నిస్తున్నారు కానీ వారే భయపడిపోతారనమాట. ఇక కేతువు సింహరాశిలో అంటే 12వ ఇంట్లో ఉంటారు. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది. మీకు ఒంటరితనం నచ్చుతుంది. మరియు ఈ ఒంటరితనమే మీకు ఆత్మ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఈ 2026వ సంవత్సరం వార్షిక జాతకంలో 4వ ఇంట అంటే 4 గ్రహాల కలయిక అనేది ఉంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు. ఇది చతుర్వర్గీక యోగం మరియు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ప్రత్యక్ష ప్రభావం మీ ఆస్తులపై ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అద్దింటి నుండి సొంతింటికి మారేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం మీ కెరియర్ మరియు ధనం గురించి వివరంగా మాట్లాడుకుందాం. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఎప్పుడు దూకుడుగా ఉండాలో కూడా తెలుసుకోవాలి. సంవత్సరం మొదటి 5 నెలలు అంటే జనవరి నుండి మే వరకు మీకు బ్రహ్మ పరీక్ష లాంటివి. కొత్త స్టార్టప్లు మొదలు పెట్టవద్దు. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉంటే మాత్రం మే వరకు ఆగండి. ఈ సమయంలో ఆఫీస్లో మీరే అందరికంటే ఎక్కువ పని చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ క్రెడిట్ వేరెవరో తీసుకుంటూ ఉంటారు. బాస్ మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. మీ విలువ అనేది ఎవరికీ లేదని మీకు అనిపించవచ్చు. కానీ మిత్రులారా, భయపడకండి. ఇది మీ పునాదిని బలపరచడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం. ఈ సమయంలో మీ పాత ప్రాజెక్టులను వదలకండి, నిలబడండి. సహనమే మీ ఆయుధం. కానీ ఎప్పుడైతే జూన్ వస్తుందో గురువు ఉచ్చస్థితిలోకి వస్తారు. ఇక్కడి నుండి మీకు కథ అనేది మారుతుంది. మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది ఖచ్చితంగా లభించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటే అది జరుగుతుంది. జీతం పెరిగే బలమైన భోగాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు డేటా ఏం చెప్తుందంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య మీకు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థల నుండి కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఆగిపోయిన బిజినెస్లు, ప్రాజెక్టులు మళ్ళీ కూడా జీవం పోసుకుంటాయి. అన్నింటికంటే పెద్ద విషయం, ఈ సంవత్సరం మీకు అడ్వాంటేజ్ అంటే అందరికంటే ముందుగా అడుగు వేసి లాభం దొరుకుతుంది. మీరు ఏదైనా వెరైటీ ఐడియాను లాంచ్ చేస్తే మీరు మార్కెట్లో అగ్రస్థానంలో ఉంటారు. డబ్బు విషయంలోనూ 2026వ సంవత్సరంని వర్గోత్తమ సంవత్సరం అని పిలుస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరగడమే కాదు, అది కనిపిస్తుంది కూడా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మీరు డబ్బును దాచుకోరు. మీరు డబ్బును ఆస్తులు కూడబెట్టడంలో ఖర్చు చేస్తూ ఉంటారు. భూమి కొనడం, ఇంటిని రినోవేట్ చేయించడం లేదా పెద్ద వాహనం కొనడం వంటివి. డేటా ప్రకారం మీరు ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టండి లేదా ఏదైనా పుణ్యక్షేత్రం దగ్గర భూమి కొనండి. ఈ పెట్టుబడి మీ భవిష్యత్తులో బంగారంగా మారుతుంది. అయితే ధనం విషయంలో 2 విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మొదటిది, జనవరి 2026లో దొంగతనం లేదా ఆర్థిక నష్టం జరిగేటువంటి భయం ఉంది. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. రెండవది, ఆదాయపు పన్ను డేటా స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది. మీ పన్నులను సమయానికి కట్టండి. ఏ విధమైన చట్టవిరుద్ధమైనవి చేయకండి. ఏ విధమైన చట్టవిరుద్ధమైన షార్ట్ కట్స్ తీసుకోవద్దు. లేకపోతే ప్రభుత్వం నుండి కూడా మీకు నోటీస్ రావచ్చు. మీ బ్యాలెన్స్ షీట్ను పూర్తిగా రహస్యంగా ఉంచండి. ఎవరికీ కూడా చూపించొద్దు. ఇప్పుడు హృదయానికి అత్యంత దగ్గరైన విషయం, సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి సంబంధాలు థీమ్ ఫిల్టర్. శనిదేవుడు మీ 7వ ఇంట ఉన్నారు కాబట్టి మీనరాశి ఒక జలతత్వ రాశి. ఒక ప్రశాంతమైన చెరువును ఊహించుకోండి. అందులో ఒక చిన్న రాయి పడినా అలలు చాలా దూరం వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మీ సంబంధాలలో ఇదే జరుగుతుంది. చిన్న మాటకు కూడా పెద్ద రచ్చ జరగవచ్చు. చిన్న అపార్థం కూడా పెద్ద రూపాన్ని దాల్చవచ్చు. ఎందుకు అంటే శని మీ నుండి పారదర్శకత్వాన్ని కోరుకుంటారు. మీరు మీ పార్ట్నర్ నుండి ఏదైనా దాస్తే అది బయటకు వస్తుంది. వివాహితులకు ఈ సంవత్సరం అవగాహనకు పరీక్ష సమయం. మీ భాగస్వామి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు వారికి సమయం ఇవ్వాలని వారు కోరుకుంటూ ఉంటారు. కానీ కెరియర్ ఒత్తిడి వల్ల మీరు సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒక నిర్దిష్టమైన జోస్యం
ఏమిటి అంటే మూడో వ్యక్తి జోక్యం ఉండవచ్చు. ఎవరో మూడో వ్యక్తి మీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఒకే ఒక పరిష్కారం మౌనం. గొడవ జరిగినప్పుడల్లా మౌనంగా ఉండిపోండి. వాదించకండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన గృహిణులతో మాట్లాడాలి అనుకుంటున్నాను. తరచుగా రాశి ఫలాలలో మీ గురించి విడిగా మాట్లాడరు, కానీ కన్యా రాశి మహిళలకు ఈ 2026వ సంవత్సరం చాలా పెద్ద సంవత్సరం. ఎందుకు అంటే ఈ సంవత్సరం 4వ ఇల్లు అంటే సుఖస్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక అనేది ఉంది. సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు. 4వ ఇల్లు మీ ఇల్లు, మీ సామ్రాజ్యం దీనికి అర్థం. 2026లో కూడా మీ ఇంట్లో మీరే పవర్ అవుతారు. మొదటి విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం మీరు ఇల్లు ప్రశాంతంగా ఉండదు. అక్కడ సందడి ఉంటుంది. డేటా ప్రకారం మీరు ఈ సంవత్సరం మీ ఇంటిని రినోవేట్ చేస్తారు, అలంకరణ మారుస్తారు లేదా కొత్త ఫర్నిచర్ తెస్తారు. ఇంటిని అలంకరించుకోవడంలో మీకు చాలా ఆసక్తి అనేది ఉంటుంది మరియు అందులో మీరు విజయం అనేది కూడా తప్పకుండా సాధిస్తారు. ఏదైనా శుభకార్యం, పూజలు లేదా ఎవరిదైనా పెళ్ళి మీ ఇంట్లో జరగవచ్చు. దాన్ని పూర్తి నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. డేటా ప్రకారం అత్తగారి ఇంటి వైపు నుండి మిశ్రమ వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. అత్తగారి తరపు వారు మీకు బాధ కలిగించే మాటలు ఏదైనా అనవచ్చు. ఎవరో మూడో వ్యక్తి మీకు మరియు మీ భర్తకు మధ్య అపార్థాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ ఆడపడుచులతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. వారికి అప్పుడప్పుడు ఏదైనా బహుమతి తప్పకుండా ఇవ్వండి. వారు కఠినంగా మాట్లాడినా కూడా సమాధానం ఇవ్వడానికి బదులుగా మౌనం వహించడం చాలా మంచిది. మీ మౌనం వారికి తమ తప్పును తెలియజేస్తుంది. చాలా మంచి వార్త, ఎందుకంటే గురువు జూన్ తర్వాత 11వ ఇంట్లోకి వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మీకు సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీలో ఏదైనా నైపుణ్యం ఉంటే వంట, డిజైనింగ్, ట్యూషన్ లేదా ఆన్లైన్ పని, దానిని జూన్ తర్వాత ప్రారంభించండి. ఈ పని మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. డేటా ప్రకారం మీరు ఈ సంవత్సరం గుప్తధనం అంటే సీక్రెట్ సేవింగ్స్ కూడబెట్టడంలో కూడా విజయవంతం అవుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీ సేవింగ్స్ గురించి డప్పు కొట్టుకోవద్దు. దిష్టి తగిలే భయం ఉంది. మరియు అవును, ఇంటిని చూసుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. డేటా ప్రకారం మీకు ఎముకలు మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు కుటుంబం మొత్తాన్ని చూసుకుంటారు, కానీ 2026లో మీరు మీ గురించి ముందుగా ఆలోచించుకోవాలి. ఉదయం టీ తాగడానికి ముందు 10 నిమిషాలు నడక మీకు తప్పనిసరి. ఇక గృహిణుల తర్వాత ఇప్పుడు సింగిల్గా ఉన్నవారి గురించి మాట్లాడుకుందాం. జనవరి నుండి మే వరకు కొత్త సంబంధంలోకి వెళ్ళకండి. ఇప్పుడు వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. టాక్సిక్ వ్యక్తుల నుండి బ్రేకప్ అయ్యే యోగాలు కూడా ఉన్నాయి. కానీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వివాహానికి సంబంధించి బలమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వివాహంలో తల్లిదండ్రుల వ్యతిరేకతను చూడవలసి రావచ్చు. డేటా ప్రకారం మీ తోబుట్టువులతో సంబంధాలనేవి బాగుంటాయి. బహుశా మీరు కలిసి ట్రిప్కు వెళ్ళొచ్చు, కానీ తండ్రితో విభేదాలు రావచ్చు. వారి ఆరోగ్యాన్ని మరియు వారి అభిప్రాయాలను గౌరవించండి. సామాజికంగా రాహువు మరియు కేతువు మీకు నకిలీ స్నేహితులను గుర్తించడంలో సహాయపడుతూ ఉంటారు. ఇకపైన మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చిన్నగా మారుతుంది, కానీ మిగిలేవారు వజ్రాల్లాంటి వారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంలో 2026 ఎలా ఉంటుంది? మొత్తంగా చూస్తే 2026లో మీ ఆరోగ్యం గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే 4వ ఇంట బుధుడు బలంగా ఉన్నారు. మీ రికవరీ పవర్ అనేది పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది మరియు మీరు మీ వయసు కంటే చిన్నగా కనిపిస్తారు. కానీ డేటా మనల్ని 3 నిర్దిష్ట విషయాల పట్ల హెచ్చరిస్తుంది. 1. పొట్ట ఎసిడిటీ మరియు పొట్ట కింది భాగంలో సమస్యలు రావచ్చు.
గురువు ప్రభావం వల్ల మీకు తీపి తినాలని అనిపిస్తుంది. బరువు పెరగవచ్చు. 2 కీటకాలు మరియు తేనెటీగలు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తేనెటీగలు లేదా పురుగులు కుట్టే భయం ఉంది. తోటల్లో లేదా అడవి ప్రాంతాలలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3 ఎముకలు విరగటం. శని ప్రభావం వల్ల ఎముకలకు దెబ్బ తగిలేటువంటి రిస్క్ అనేది ఉంది. జనవరి మరియు మే నెలలో వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. కానీ మిత్రులారా, ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. జూలై 14, 2026 నుండి ఆగస్టు 13, 2026 వరకు ఈ ఒక్క నెల మీకు మానసిక పరీక్ష. ఈ సమయంలో గురువు హస్తగత అవుతారు. గురువు అంటే జ్ఞానము, మరియు జ్ఞానం అస్తమించినప్పుడు మనిషి గందరగోళానికి గురవుతాడు. మీకు దశ లేనట్లు అనిపిస్తుంది. తల బాదుకునే పరిస్థితులు ఉంటాయి. ఆందోళన కలగవచ్చు. అదృష్టం కలిసి రావటం లేదనిపిస్తుంది. ఈ ఒక్క నెలలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగం వదలకండి. బంధం తెంచుకోవద్దు. కేవలం శాంతంగా ఉండండి. ఆ సమయాన్ని గడిచిపోనివ్వండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక గ్రహ గోచారం మాత్రమే, మీ పూర్తి జీవితం కాదు. మిత్రులారా, నేను మీకు డేటా సెట్లో ఇవ్వబడిన ఒక రహస్య జ్యోతిష్య పద్ధతిని నేర్పిస్తాను. దీని ద్వారా 2026లో మీరు ఏ భావం హౌస్ యాక్టివ్గా ఉంటుందో మీరే తెలుసుకోవచ్చు. దానిని నాడి లేదా భృగు పద్ధతి అంటారు. ముందుగా 2026 నాటికి మీకు వచ్చే వయసు, రన్నింగ్ ఏజ్ తెలుసుకోండి. ఉదాహరణకు మీ జననం 1996లో జరిగి ఉంది అనుకుందాం. అప్పుడు 2026లో మీకు 30 ఏళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రన్నింగ్ ఏజ్ని 12తో భాగించండి. ఉదాహరణకి 30ని 12తో భాగిస్తే 12 రెట్లు 24% ఎంత మిగిలింది? 6. మిగిలిన శేషం రిమైండింగ్ సంఖ్య ఏదైతే అదే హౌస్ ఇల్లు మీకు 2026లో యాక్టివ్గా ఉంటుంది. ఈ ఉదాహరణలో 6వ ఇల్లు యాక్టివ్ అయింది. 6వ ఇల్లు అంటే రోగం, రుణం మరియు శత్రువుల స్థానం. ఇప్పుడు మీ జాతకంలో ఆ ఇంటి అధిపతి ఎక్కడ కూర్చున్నారో చూడండి. ఒకవేళ 6వ ఇంటి అధిపతి 7వ ఇంట ఉంటే మీకు అనారోగ్యం లేదా అప్పులు మీ జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు, లేదా వారు దానిని సరిచేయడంలో సహాయపడతారు. మీరు కూడా మీ వయసును క్యాలిక్యులేట్ చేసి మీకు ఏ హౌస్ యాక్టివ్ అవుతుందో కామెంట్లో చెప్పండి. సవాళ్ళు ఉంటే పరిష్కారాలు కూడా ఉంటాయి. 2026ని మీ అత్యుత్తమ సంవత్సరంగా మార్చుకోవడానికి డేటా ఆధారిత ఈ ప్రత్యేక పరిహారాలను తప్పకుండా పాటించండి. మొదటి పరిహారం, సూర్యుని దినచర్య. ఈ సంవత్సరం సూర్య ప్రధానమైనది. డేటా ఏం చెప్తుందంటే మీరు ఉదయం 3:30 నుండి 5 గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యునికి నమస్కారం చేస్తే మీ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ సూర్యుడే వచ్చి మిమ్మల్ని నిద్ర లేపితే అంటే ఆలస్యంగా లేస్తే వైఫల్యం ఎదురు కావచ్చు. క్రమశిక్షణే విజయానికి మార్గం. రెండవ పరిహారం, గణేశ ఉపవాసన. కేతువు 12వ ఇంట మరియు రాహువు 6వ ఇంట ఉన్నారు కాబట్టి వీరి సమతుల్యత కోసం గణపతిని శరణ వేడండి. ప్రతి బుధవారం గణపతికి గరిక సమర్పించండి మరియు గణేశ చాలీసా పఠించండి. మరొక ప్రత్యేక ఉపాయం, దారిలో ఎవరికైనా కిన్నెరులు కనిపిస్తే వారికి కొంత డబ్బు తప్పకుండా దానం చేయండి. ఇది మీ బుధుడిని బలపరుస్తుంది. మూడవ పరిహారం, మానసిక పరిహారం. కన్యా రాశివారు పర్ఫెక్షనిస్టులు. ఈ సంవత్సరం అలవాటు మీకు ఒత్తిడిని ఇస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే వారానికి ఒకసారి కావాలనే ఏదైనా ఒక పనిని అసంపూర్తిగా వదిలేయండి మరియు దానిని మరుసటి రోజు పూర్తి చేయండి. వదిలేయడం కూడా పర్లేదు అని ఇది మీ మెదడుకు శిక్షణ ఇస్తుంది. నాలుగవ పరిహారం, శారీరక పరిహారం. రోజు గోరువెచ్చని నీటిని తాగండి మరియు తిన్న తర్వాత 10 నిమిషాలు నడవండి. ఇది మీ జీర్ణశక్తిని మరియు శని ప్రభావాలను శాంతపరుస్తుంది. మరియు కొన్ని కఠినమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు వేసుకున్న బట్టలు ఎవరికీ ఇవ్వకండి. మీ వాహనాన్ని ఎవరికి నడపడానికి ఇవ్వకండి మరియు మీ ప్లాన్స్ మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను రహస్యంగా ఉంచండి.
సో ఫ్రెండ్స్, సారాంశం ఏంటంటే 2026లో మీరు దేవుని యొక్క ఒక ల్యాబొరేటరీలో ఉన్నారు. దేవుడు మీకు పరీక్ష పెడుతున్నారు. జనవరి నుండి మే వరకు సహనం వహించండి మరియు జూన్ నుండి డిసెంబర్ వరకు యాక్షన్ తీసుకోండి. మట్టిని కూడా బంగారంగా మార్చేటువంటి సామర్థ్యం మీలో ఉంది. కేవలం మీరు మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి. ఎందుకంటే శనిదేవుడు గమనిస్తున్నారు. ఈ విస్తృత విశ్లేషణ మీకు 2026లో సరైన మార్గాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు విలువైన సమాచారం లభించింది అంటే లైక్ చేయండి. కన్యా రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ రాసి మీ హాజరును తప్పకుండా వేయండి. తద్వారా సంవత్సరం అనేది శుభప్రదంగా మొదలవుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మళ్ళీ తదుపరి వీడియోలో కొత్త సమాచారంతో కలుస్తాను. అప్పటి వరకు మీ జాగ్రత్త తీసుకోండి. మీ తల్లిదండ్రుల జాగ్రత్త తీసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.